వెల్కమ్ టు క్వశ్చనర్. లోక్సభ సీట్ల డీలిమిటేషన్ ఎలా? దీనిపై కొత్త చర్చ మొదలైంది. జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళనలు వచ్చాయి. దీంతో ప్రధానమంత్రి సలహా మండలి కొత్త మోడల్తో ముందుకొచ్చింది. లోక్సభ సీట్ల సంఖ్యను పెంచడాన్ని సమర్థిస్తూనే కొత్త ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడున్న లోక్సభ సీట్ల సంఖ్య 543 కదా. 71 జనాభా లెక్కల ఆధారంగా దీనైతే నిర్ణయించారు. 2026 తర్వాత డీలిమిటేషన్ తప్పనిసరి అనే చర్చతో జరుగుతోంది. అయితే జనాభా ఆధారంగా సీట్లు కేటాయిస్తే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీగా సీట్లు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక జనాభా నియంత్రణలో ముందున్న తమిళనాడు కావచ్చు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం కూడా కనిపిస్తోంది. దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు పెద్ద రాష్ట్రాలకు దాదాపుగా 50% వరకు సీట్లు పెంచే ఫార్ములాను సూచించింది. ఈ మోడల్ అమలైతే గనక లోక్సభ మొత్తం సీట్ల సంఖ్య 543 నుంచి సుమారుగా 524 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న 543 సీట్లలో 373 స్థానాలను అలాగే ఉంచి మిగతా వాటిలో 59 స్థానాలను 2గా విభజిస్తారు. 111 సీట్లను 3గా విభజించాలంటూ కూడా సూచన చేసింది ప్రధాన మండలి. ఆ 170 స్థానాలను విభజిస్తే చాలని సూచించింది. ఇది అందరికీ ఆమోదయోగ్యమేనా? ఉత్తరాది దక్షిణాది అంతరం తగ్గుతుందా? ఇటు ఎన్డీఏ, బీజేపీయేతర పక్షాలు ఓకే చెప్తాయా ఈ అంశానికి? ఆందోళనలు, అనుమానాలకు శుభం కార్డు పడుతుందా? ఎందుకంటే ఇప్పుడుకున్నటువంటి 543లో 373 సెగ్మెంట్లను మారుస్తున్నారు. అది కూడా మనకి 59 స్థానాలు 2గా విభజిస్తుంటే 111 స్థానాలు 3గా. ఒకసారి మన స్టేట్ విషయానికి వద్దాం. మన స్టేట్స్లో ఏ విధంగా పెరుగుతుందనేది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటికే 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 38కి చేరుతుంది. తమిళనాడు విషయానికి వస్తే కనుక 39 ఉన్నటువంటి లోక్సభ స్థానాలు 59కి. ఇక తెలంగాణ విషయానికి వస్తే 17, ఆ 17 కాస్త 26గా మారిపోతుంది. కర్ణాటక 28 నుంచి 42, కేరళం 20 నుంచి 30 స్థానాలకు పెరుగుతున్నటువంటి అవకాశం కనిపిస్తోంది. కానీ ఇది ఎంతవరకు అగ్రీ చేస్తారు? మరి దీంట్లో కూడా ఏదైనా మార్పులు చేర్పులు చేయాలని కొత్త డిమాండ్లు ఏమైనా తెర మీదకి వస్తాయనేది ఈరోజు మనం మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మిట్టా పార్థసారథి గారు బీజేపీ నుంచి, మనకి కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా పార్థసారథి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి, అందరికీ నమస్కారం. గతంలో డీలిమిటేషన్ అంశం చర్చకు వచ్చినప్పుడు అనేక అంశాలను కేవలం దక్షిణాదిని ఇట్లా చేస్తున్నారు, ఉత్తరాది అంటే మీకు ప్రేమ, ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు కొత్త ప్రతిపాదన తెర మీద తీసుకొచ్చారు. ఏదైతే జనాభా ఆధారంగా కొన్ని నియోజకవర్గాలు మాత్రమే కేవలం 543లో 373 యథాతథంగా ఉంటాయి. 59 స్థానాలు 2గా, 111 స్థానాలను ఇదిగా, అంటే మొత్తం 170 స్థానాలు విభజిస్తే చాలన్నది కొత్త లెక్క తెర మీదకి వచ్చింది. దీని మీద కూడా ఏమైనా అనుమానాలు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. దీన్ని ఎట్లాగా ఒకసారి క్లారిఫై చేస్తారా ఈ విభజనకు సంబంధించి? నాకు తెలిసి ఇంతవరకు ఇది సూచనప్రాయంగా జరుగుతున్నటువంటి చర్చలే తప్ప నిర్దిష్టంగా ఇంతవరకు రాలేదు, ఎక్కడ కూడా రాలేదు. ఇది ఒక్కో రకంగా వాళ్ళకి సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూస్ పేపర్స్ లో కానివ్వండి రకరకాలుగా చెప్తున్నాను. గవర్నమెంట్ అఫీషియల్ గా లేకపోతే ఆ కమిటీ అఫీషియల్ గా ఇంతవరకు ఏది చేయలేదు. ఇది కేవలం ఒక కెయాస్ క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా నేను భావిస్తున్నాను. ముందుకు బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసింది, ఇలాంటి యొక్క ఇబ్బందులు ఉండకూడదనే, ఒక్కొక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదనే అనేక సంవత్సరాలుగా ఏవైతే ఉన్నాయో దాని మీదనే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయో వాటిని 50% అన్ని చోట్ల పెంచాలనేటువంటి చాలా సింపుల్ గా ఎవ్వరు కూడా కొట్లాడుకునే దానికి అవకాశం లేకుండా ఉండేటువంటి దాన్ని ప్రతిపాదిస్తే, అవి పూర్తిగా వస్తే, దానికి తోడు మహిళా బిల్లు కూడా వస్తే, మహిళలకి దాదాపుగా ఇప్పుడు వచ్చేటువంటి 170 సీట్లు 80 సీట్ల కంటే దాదాపు 300 సీట్లు పైగా మహిళలకు వస్తాయనుకుంటే దీన్ని మూర్ఖంగా ఈ విపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకించాయి. సో ఈ రోజు ఇంకా మిగతా ప్రపోజల్స్ కూడా ఇవ్వవచ్చు, కానీ ఎప్పుడు కూడా సులభమైనటువంటి మార్గాన్ని కాదని, ఈ రోజు ఇది చేసినప్పుడు ఇంకా డెఫినెట్గా ఇప్పుడు రేపు పొద్దున్నే తెలంగాణ వచ్చింది, మాకు 26 కాదు 28 కావాలని వాళ్ళు కూడా మొదలు పెడతాడు. ఎవడో ఒకరు సోషల్ మీడియాలో పెడతాడు. అవసరమైతే ఈ కార్ట్రోస్ లాంటి వాళ్ళు పార్టీలలో ఎవరో కొంతమంది యువకులు ఉంటే కూడా వాళ్ళు ధర్నాలు చేస్తారు. ఇటువంటి యొక్క సమస్యలంతా ఎందుకు? హ్యాపీగా ఇప్పుడు ఉండేటువంటి జనాభా ప్రాతిపదికన అనుకుంటే యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ ఇట్లాంటివి అనేటువంటివంతా కూడా చాలా ఎక్కువగా సీట్లు వస్తాయి. దక్షిణ భారతంలో ఉండేటువంటి సీట్లకి తక్కువ వస్తాయి. ఇంతవరకు ఎవడైతే దక్షిణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అన్నాడో వాడేమన్నా అన్యాయం చేశాడు ఈ యొక్క బిల్లుకు సపోర్ట్ చేయకుండా. అన్ని చోట్ల ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి దాంట్లో 50% అందరికీ సమానంగా పెంచినప్పుడు దాంట్లో అసలు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? కాబట్టి ఈ రోజు కూడా ఈ ప్రతిపాదనలన్నీ కూడా ఒక్కొక్కరు వాళ్ళ అనుకూలంగా ఉండేటువంటి సార్ మొట్టమొదటి వాళ్ళలో ఐకమత్యం రానివ్వండి, మనం చూద్దాం.
ఈ దీంట్లో ఉండేటువంటి వాళ్ళలో ఐకమత్యం వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ. వెంటనే అంటారు తమిళనాడు అంటాడు కదా, ఇంకా రకరకాలైనటువంటి ఉద్వేగాలు, రకరకాలైనటువంటి ఉద్రిక్తలు తయారు చేసేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా దేశం మొత్తానికి ఏది మంచి జరుగుతుంది అనేటువంటిది ఈ ప్రతిపక్షాలు ఆలోచన చేయడం లేదు. భారతీయ జనతా పార్టీ అందుకే చాలా, అసలు నాకైతే ఇంత దాన్ని వ్యతిరేకించిన దానికన్నా మూర్ఖత్వం అనేటువంటిది ఇంకొకటి ఎక్కడా కూడా కనపడదు. యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏముందో అదే స్థాయిలో మీకు మొత్తం స్థానాలు పెంచినప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుంది? లేదా రాజ్యాంగం ప్రకారం పోతే ఇప్పుడు ఉండేటువంటి ప్రకారం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవాల్సిందే. 50% అన్నా సరే ఆ విధంగా నష్టపోతున్నాం అన్నారు కదా. ఇప్పుడు మన ఏపీ చూసుకుంటే కేవలం 25 స్థానాలు, ఇంకో 13 స్థానాలు యాడ్ అవుతాయి. అటువే మన దక్షిణాదిని కాకుండా ఉత్తరాదిని చూసుకుంటే కనుక అక్కడ స్థానాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డబుల్ అన్నా సరే, అంటే 50% చేసుకున్నా అక్కడ ఎక్కువ స్థానాలు పెరుగుతున్నాయి. ఇది కావాలని చెప్పి చేస్తున్నారని చెప్పి గతంలో విపక్షాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక 100లో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి 30 ఉన్నాయి అనుకుందాం. 100 200 అయితే అంటే 150 అయితే ఇక్కడ 30 ఉండేటువంటి 45 అవుతాయి. తేడా ఏమొస్తుంది? ఓట్లలో ఏదైనా ఒక బిల్లు పాస్ కావాలనుకుంటే తేడా ఏం రాదు కదా. ఖచ్చితంగా అదే ఉంటుంది కదా, అదే ప్రపోర్షనేట్ ఉంటుంది కదా. అసలు ఎందుకు తేడా వస్తుంది అనేటువంటిది ఎప్పుడైనా ఒక్కరిని వాళ్ళని చెప్పాలండి. ఊరికి నేను నంబర్ పెరుగుతున్నాయంటే నీ నంబర్ కూడా పెరుగుతుంది కదా. అప్పుడు ఏం పర్సెంటేజ్ ఉందో ఇప్పుడు కూడా అదే పర్సెంటేజ్ ఉంటుంది కదా. అప్పుడు ఏం 50% ఉందో అదే 50% ఇప్పుడు ఉంటుంది కదా. కేవలం ఇది స్వార్థపూరితంగా ఒక అన్యాయం చేయడానికి, ప్రత్యేకించి మహిళా బిల్లుకి ఏమాత్రం కూడా సాధికారత లేకుండా చేయడానికి, మహిళా బిల్లు వస్తే వాళ్ళందరికీ నష్టం అనుకునేటువంటి పద్ధతిలోనూ వాళ్ళకి ఏం ఆలోచన ఉందో తెలియదు కానీ చాలా అన్యాయంగా మహిళలకు వచ్చేటువంటి అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు పోగొట్టాయి. ప్రత్యేకించి కాంగ్రెస్ కానివ్వండి, మిగతా పార్టీలు కానివ్వండి. మీరైనా ఒకసారి వాళ్ళొద్దు, మీడియాకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ముందు 543 ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి రూల్స్ ఉన్నాయో 800 చిల్లర అయినప్పుడు కూడా అదే రూల్స్ వచ్చినప్పుడు తేడా ఎందుకు వస్తుంది? పర్సంటేజ్ లో ఒక రాష్ట్రంలో ఎక్కువ, ఒక రాష్ట్రంలో తక్కువ చేస్తే ఇప్పుడు అవే సమస్యలు వస్తాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక రాష్ట్రంలో పొరపాటున ఒకటేమన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, మాకు అన్యాయం చేసేస్తున్నారు, మాకు ద్రోహం చేస్తున్నారు అని చెప్పేసి వాదనలు మొదలు పెడతారు. ఈ వాదనలు చేసి దేశంలో ఒక ఖయాస్ క్రియేట్ చేయడానికే కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. బీజేపీకి ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదమ్మా. ఏ పద్ధతిలో వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. గతంలో మహిళా బిల్లుని కలిపి ప్రవేశపెట్టారు. ఒకవేళ మహిళా బిల్ సెపరేట్ గా పెట్టుంటే కనుక మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం. కావాలని చెప్పి డీలిమిటేషన్ బిల్లుని పాస్ చేయించుకోవడం కోసం బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నం అది. అందుకే మేము రెండింటిని అడ్డుకున్నామని చెప్పారు ఫస్ట్ టైం అనుకుంటా. దానికి సంబంధం ఏముందమ్మా? ఇప్పుడు మహిళా బిల్లు అసలు అదే ఎంత మూర్ఖత్వం. మనం 543 ఉన్నప్పుడు 33% ఎంత వస్తుంది? 164 174 సీట్లు వస్తాయి. అదే 834 అయితే 33% వస్తే 340 వస్తాయి కదా. అంటే 340 సీట్లు మేలా 160 సీట్లు మేలా? అసలు దాంట్లో అర్థం ఏమన్నా ఉందా? పల్లెల్లో ఎవరినైనా అడిగితే ఇంతకన్నా పిచ్చో మాటలు ఏమీ లేవని చెప్పేసి వాళ్ళు చెప్తారు. వాళ్ళకి లెక్కలు తెలుసు, వీళ్ళకి తెలియకపోయినా కూడా. ఎవరైనా సరే ఒకటేసారి డీలిమిటేషన్ బిల్లుని ఏమాత్రం ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండేటువంటి వాటినే తీసుకొని అందరికీ ఈక్వల్ గా 50% పెంచండి అన్నారు. దాంట్లో అసలు నాకు అర్థమే కాలేదు. ఈ రోజుకి కూడా ఎవ్వరు కూడా ఏదో ఒకటి ఈ మాట చెప్తే దానికి ఏదో వేరే మాట చెప్తారు కానీ ఏ విధంగా తేడా వస్తుందో ఒకసారి చెప్పమనండి, లెక్కలేసి చెప్పమనండి. 170 574 ఉన్నప్పుడు 271 ఏదో 50% ఉంటుంది. 874 ఉన్నప్పుడు 50% అనేటువంటిది ఏది వస్తుందో అది కూడా అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతాయి కదా. దక్షిణాది రాష్ట్రాల్లోనూ పెరుగుతాయి, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ పెరుగుతాయి, నార్త్ రాష్ట్రాల్లోనూ పెరుగుతాయి, అన్నిట్లోనూ పెరుగుతాయి కదా. ఎందుకు అసలు ఈ యొక్క ఆలోచన వస్తుంది? కేవలం ఏంటంటే 10 స్థానాలు ఉన్న వాళ్ళకి కేవలం 5 స్థానాలు పెరుగుతున్నాయి, 50 స్థానాలు ఉన్నారు 25 స్థానాలు ఒకసారి పెరుగుతున్నాయి కదా. ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? అది ఎట్లా అవుతుందమ్మా? ఇప్పుడు పర్సెంటేజ్ అదే కదా. ఇప్పుడు మీరు ఎలా ఉంటుందంటే ఓటింగ్ జరిగింది అనుకోండి, ఓటింగ్ జరిగితే ఇక్కడ ఉండేటువంటి రాష్ట్రాలకు కూడా అన్నీ పెరుగుతాయి కదా, అపోజిషన్ లో ఉండే వాళ్ళకు కూడా అన్నీ పెరుగుతాయి కదా. చర్చకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళే ఆస్కారం ఉంటుంది అనుకోవచ్చు. ఏదైనా బీజేపీకి ఓకే అంటున్నారు. చర్చ అనేది నాకు తెలిసి ఎవరు పెట్టారనేటువంటిది నేనైతే ఇంతవరకు చూడలే. ఇది అధికారికంగా రాలేదు అనేటువంటిది మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. ఎవరైనా ఒక సలహా ఇచ్చిండొచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి పద్ధతిలో మాకు ఇట్లా చెయ్యండి సలహా ఇచ్చిండొచ్చు. కానీ సలహా మండలి సిఫార్సు కాదమ్మా ఇది.
ఐఎమ్ సారీ, నాకు తెలిసినంత వరకు సలహా మండలిలో ఎవరో ఒక వ్యక్తి ఇచ్చి ఉంటాడు ఇట్లా చేస్తే బాగుంటుందని. ఇది పూర్తి సలహా మండలి యొక్క సిఫార్సు కాదు అని నేను అనుకుంటున్నా. ఐ మే బి రాంగ్. కాబట్టి ఒకవేళ అదే అయ్యి మంచిది అయింది అనుకోండి, ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. అంటే 50% బీజేపీ ప్రజల మనసులు గెలవాలనుకుంటుంది కానీ అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా పార్సారథి గారు. మొన్నటి వరకు జరిగింది 50% పెంచాలి అనేది, ఏదైతే స్థానాలు ఉన్నాయో లోక్సభ స్థానాలు ఆయా రాష్ట్రాలు దానికి 50% ప్రతి రాష్ట్రానికి యాడ్ చేయాలనేది ఫస్ట్ వచ్చినటువంటి ఫార్ములా. ఇప్పుడేమంటున్నారు, జనాభా ప్రాతిపదికన ఏ లోక్సభ స్థానాలు ఎక్కువ జనాభా ఉంటారో కొన్ని వాటిలో 2గా కొన్ని వాటిలో 3గా విభజిద్దాం అని చెప్పి కొత్త ఫార్ములా అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఏది అంటే దేని వల్ల ఎక్కువగా విమర్శలు కావచ్చు, నెగిటివిటీ కావచ్చు పెరిగే అవకాశం ఉందనుకోవచ్చు. ఇప్పుడు కొత్త ఫార్ములా కూడా వచ్చిందిగా, ఒకవేళ ఇది చర్చలా నడుస్తున్నప్పటికీ కూడా. అవును, అప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు దీనికి ఈ రాష్ట్రాలు మాకు ఎక్కువ వచ్చాయి అనుకోండి, అవతల ఉండే రాష్ట్రాలు మాకెందుకు ఎక్కువ తక్కువ వచ్చాయని చెప్పేసి వాళ్ళు ఆ బాధను తీసుకుంటారు. అంతే కదా. ఇప్పుడు దీంట్లో మళ్ళా వీళ్ళకి ఏదో ఉంది, లబ్ధి ఉంది, లేకపోతే బ్యాలెట్ పత్రంలో లాగా ఉంది, దీని మాదిరి ఉంది అనేటువంటి రకరకాల వాదనలు చేయడానికి ఇది ఉపయోగిస్తుంది కదప్ప అందరికీ ఈక్వల్ గా పెంచేటువంటి దానికన్నా ఉత్తమం ఏదీ లేదు అని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. విపక్షాలు దానికి అగ్రీ చేయట్లేదు కదా. వాళ్ళు అగ్రీ చేయకపోతే ఇప్పుడు ఏమవుతుందమ్మా, 2/3 మెజారిటీ లేదు. యాక్చువల్ గా వాళ్ళు అగ్రీ చేసినా చేయకపోయినా 51% మాకుంది. నెక్స్ట్ ఇయర్ లో 2027లో యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ జరిగితే అప్పటికి కేవలం 50% మాత్రమే మెజారిటీ ఉంటే చాలు. ఇప్పుడు 2/3 మెజారిటీ కావాలా? నిజంగా ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి నాయకుల మూర్ఖత్వమో లేకపోతే వారికి తెలియదు కానీ, లేదా వాళ్ళ స్వార్థమేమో తెలియదు కానీ, పొరపాటున 2027లో వస్తే రాజ్యాంగం ప్రకారము ఉత్తరాదిలో ఉండేటువంటి రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి, మనం నష్టపోతాము. ఇది స్పష్టంగా అంటే మీడియా కూడా ఒకసారి దీన్ని పరిశోధించి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉందమ్మా. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ఉన్నప్పుడు మనకు 17కు ఇప్పుడు 8, 25 పెరిగే చోట ఆటోమేటిక్గా 17కి 25 కాకుండా నాకు తెలిసినంత వరకు 21 మాత్రమే వస్తాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది పాపులేషన్ ప్రకారం తీసుకుంటే. అదే బాబు 11 పాపులేషన్ ప్రకారం తీసుకుంటే మీకు 21 వస్తాయి, మీకు 25 వస్తామనుకుంటే వద్దనే మూర్ఖులుగా వీళ్ళు ఎందుకున్నారో మాకు అర్థం కావడం లేదు. ఏ రాష్ట్రమైనా సరే అది. ఇప్పుడు ఒకవేళ కొత్త చర్చ తెర మీదకి వచ్చింది అనుకోండి పార్సారథి గారు, ఇప్పుడు దీనికి కూడా విపక్షాలు కానీ దీనికి వ్యతిరేకించాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏ విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ చేయాలి అంటున్నారు కదా. అవునమ్మా, మేము ప్రయత్నం చేస్తాం. కాదు అనుకోండి 2027 దాకా వెయిట్ చేస్తాం. ఆటోమేటిక్గా రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. దాన్ని ఎవడు కాదనలేడు కదా. వాళ్ళు కాదన్నా కూడా అది మెజారిటీ మాకు ఉంది, 51% మెజారిటీ పైన ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ రోజు నష్టపోయే దక్షిణాది రాష్ట్రాలు. కేవలం వీళ్ళలో ఏంటంటే ఏదో కేయాస్ సృష్టించాలి, అవసరమైతే ఆ రోజు గందరగోళం చేయాలి, దేశాన్ని విభజించాలి, దేశంలో అలా ఏదో రకమైన. అందుకే కదా వీళ్ళు జంజీ ఏదో దీంట్లో బంగ్లాదేశ్లో వచ్చినట్లుగా దీంట్లో వచ్చినట్లుగా ఉంటున్నారు. ఇక్కడ ఉండేటువంటి జంజీలు అక్కడ ఉండేటువంటి స్వార్థపూరితంగా మతోన్మాదంతో ఉండేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ మతం పేరుతో, దోపిడీల పేరుతో, మొత్తం హెరాయిన్ పేరుతో, అక్రమ రవాణాల పేరుతో, అక్రమ ఆయుధాల పేరుతో వాళ్ళు బతుకుతున్నారు. కానీ మన దేశంలో ఉండేటువంటి జంజీలు దేశం యొక్క అభివృద్ధి పేరుతో సాంకేతికత ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో ప్రపంచంలో అంతా మనం పెరగాలని చెప్పేసి కోరుకునే జంజీలు. కాబట్టి ఆ జంజీలకి ఈ జంజీలకి నక్కకు నాగలోకానికి ఉండేటువంటి తేడా. కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క ఇవేం జరగవు. ఆ రోజు ఎవరో మహానుభావుడు చెప్పినట్లుగా 2014 తర్వాత ప్రపంచంలో జగద్గురు స్థానం అయ్యేంత వరకు ఈ యొక్క భారతదేశం యొక్క అభివృద్ధి ఇలాగే సాగుతుంటుంది. వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి కుక్కమురుగుళ్ళు మురిగినా కూడా ఏనుగు ఏ విధంగా అయితే హుందాగా పోతుందో అట్లా బీజేపీ పార్టీ ముందుకు పోతుంది. నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తారు. మేమేం దాని గురించి ఆలోచన కూడా చేయడంలో చింత కూడా పడడం లేదు. ప్రజల్లో కాకపోతే కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, ఎన్డీఏ కూటమి ఈ విధంగా చేస్తుంది. కావాలని చెప్పి అంటే విపక్షం లేకుండా చేయడానికి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ఉంచడానికి ఇవన్నీ ప్రయత్నాలు ఇప్పటి నుంచి చేస్తుంది బీజేపీ అని చెప్పి ఆరోపిస్తున్నారు కదా. అదే కదా మామూలుగా, అదే కదమ్మా. ఎవడైనా పొరపాటున మామూలుగా ఈ కేసులు పెడతా ఉంటారు. పొరపాటున కేసు పెట్టాలంటే వాళ్లే బట్టలు చింపుకొని మాకు బట్టలు చింపినాన్ని కేసు పెడతారో అట్లాంటి మూర్ఖులు వీళ్ళు. అంతకుమించి ఇంకేం పదం వాడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా, 574 ఉన్నది 800 అయితే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా పెరిగితే ఏ విధంగా ఈ యొక్క ఏదైనా బిల్లు పాస్ కావడానికి కానీ ఏదైనా ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు కానీ తేడా వస్తుందో చెప్పమనండి వాళ్ళకి లెక్కల ప్రకారం.
చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఎందుకు 1000 వ్యతిరేకించారు 2000 చేస్తే విపక్షాలు చేస్తున్నటువంటి మైండ్ అంటే ఆలోచన ప్రకారం ఎందుకు ఆ రోజు అంగీకరించలేదు? ఆ రోజు మనం సమావేశంలో కూడా చూసాం, రాహుల్ గాంధీ మాట్లాడుతూ వచ్చారు అనేక అంశాల గురించి ప్రస్తావిస్తూ, ఈ బిల్లు ఈ విధంగా ఉంటే మాకు నష్టం జరుగుతోంది అని చెప్పి ఆ రోజు సభలోనే పార్లమెంట్ లోనే ఆయన మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. కాదమ్మా, వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పటికి 60 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రతిపాదన ఉంది. తొలి పార్లమెంటులోనే పర్సంటేజ్కి సంబంధించి ఇంకా అప్పట్లోనే 50% మాకెందుకు ఇవ్వరు అని అడిగిండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఎంతసేపు అయినా మహిళల యొక్క సాధికారత పెరిగితే వాళ్ళలో సరైన ఆలోచన చేస్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఓట్లు వస్తాయనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండిండొచ్చు. అందుకనే ఈ రోజు రాకుండా చేద్దాం, కేవలం రాకుండా చేద్దాం. దీనికి తగ్గ స్ట్రాటజీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు సెపరేట్ గా తీసుకొస్తే యాక్సెప్ట్ చేసేవాళ్ళమని చెప్పారుగా విపక్ష పార్టీ. ఇంకా తప్పదు కదమ్మా, ఇప్పుడు అవసరమైతే తప్పదు. మాకు నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మేము లాభం పొందుతున్నామా నష్టం పొందుతున్నామా దాని నుంచి ఇట్లా వస్తుందా అనేటువంటిది మాకు ఆలోచన ఉండదు. అవర్స్ ఈజ్ ఓన్లీ నేషన్ ఫస్ట్. బీజేపీ కూడా మహిళా బిల్లు పెట్టకూడదనే ఉద్దేశంతోనే డీలిమిటేషన్ తో పాటు తీసుకొచ్చింది అని చెప్పి కొత్త వాదన తీసుకొచ్చారు ఆ రోజు తెర మీదకి. అదే మా కొత్త వాదన తీసుకొచ్చారు, అసలు దాంట్లో పస ఉందా అంటున్నా. అరే బాబు, కొత్త వాదన ప్రకారము మీకు 574 ఉండేటప్పుడు 834 అయితే దానికి మహిళా బిల్లు కూడా చేర్చినప్పుడు 164 సీట్లు వచ్చే బదులు 287 సీట్లు వస్తాయరా మూర్ఖులారా అని చెప్పారు. దురదృష్టం ఏంటంటే మన మీడియా వాస్తవంగా అందరూ కలిసి దాన్ని సక్రమంగా ఫోకస్ చేసి ఉంటే, ప్రజలకు దాన్ని సరిగ్గా తీసుకుని వెళ్ళగలిగితే, ఎందుకంటే మేమేం చెప్పినా కూడా అది బీజేపీ చెప్పిందంటారు. మీరు చూడండి, నేనేమంటానంటే మీరు ఒకసారి టైం స్పేర్ చేసుకొని లెక్కలు వేయండి చాలు. 574 అక్కడ ఎంపీల దృష్టిలో ఉంటుంది కదా పార్థసారథి గారు. అవునమ్మా, పర్సంటేజ్ అని చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలన్నీ బీజేపీ, దక్షిణాది రాష్ట్రాలు వేరే. బిల్లు వీగిపోయినప్పుడు కూడా బీజేపీ నేతలు ప్రధాని దగ్గర నుంచి మంత్రులందరూ కూడా కామెంట్ చేశారు, ఇదైతే వీగిపోవడం చేశారో విపక్షాలు ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహానికి గురవుతారు, తప్పకుండా చూస్తారని చెప్పారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు, మాట్లాడారు. అవునమ్మా, అందుకే కదా పశ్చిమ బెంగాల్లోనూ మిగతా చోట్లందరినీ కూడా తుక్కు లెక్కొట్టారు వీళ్ళని. 97% అక్కడ పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా వచ్చింది, మహిళలకు ఆ సాధికారత కావాలనే కదా. సో సక్సెస్ఫుల్ కదా మేము పెట్టిండేటువంటి మంచిది కాబట్టే కదా మా కోట్లు వేసిండేది. అయినా కూడా మా ఫెయిల్యూర్ అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు అంతకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు. మూర్ఖుల గురించి మేము పెద్దగా ఆలోచన చేయాల్సిందే పని లేదు. సో ఇదైతే ఒక చర్చ మాత్రం నడుస్తోంది. ఇది చర్చ అనుకోవాలి, లేదంటే రానున్న రోజులు ఇంకేమైనా కొత్త ఫార్ములాస్? నా దృష్టిలో ఎవరో ఒకరు ఊరికేనే ప్రతిపాదించి ఒక కయాస్ సృష్టించడానికి తప్ప రెండు జరుగుతాయమ్మా నాకు తెలిసినంత వరకు. అయితే యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్, బీజేపీ ఏదైతే ప్రతిపాదించిందో దాని ప్రకారమే అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి కావాలి, అన్ని రాష్ట్రాలకి సమాన హక్కులు ఉండాలి, అన్ని రాష్ట్రాలకు సమాన అధికారాలు ఉండాలనేటువంటి అదే ఆలోచనతోనే ముందుకు వెళ్తాది. అలా కాని పక్షంలో విధి లేనటువంటి పరిస్థితిలో ఆ రోజుల్లో ఖచ్చితంగా జనాభా రాజ్యాంగం నిర్ణయించిన ప్రకారం, ఇది బీజేపీ నిర్ణయించిండేది కాదు కదా. రాజ్యాంగం 2027లో ఏం నిర్ణయించిందంటే జనాభా ప్రాతిపదికన మీరు మొత్తం అందరినీ ఎన్నిక చేసుకోవాలని ఉంది. ఆ రోజు జనాభా ప్రాతిపదికన ఎన్నికైతే మనం నష్టపోతాము అని చెప్పేసి బీజేపీలో ఉన్నటువంటి మేధావులు చేసిన రిక్వెస్ట్ మేరకే ఎవరు కూడా నష్టపోకూడదని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా అనే పదాన్ని వాడుతున్నాం. అన్ని రాష్ట్రాల్లో సమానంగా పెంచినప్పుడు నష్టం వచ్చేటువంటిది ఎలాంటిది లేదు. మీకు ఆ రోజు 574 ఉన్నప్పుడు ఏ విధంగా అయితే 51% అనేటువంటిది ఎలా వస్తుందో ఇప్పుడు కూడా మీకు దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ కూడా 51% వచ్చినప్పుడు అదే నంబర్ వస్తుంది, పర్సంటేజ్ అదే వస్తుంది. కాబట్టి దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ద్రోహపూర్ ఒకటి 50%, సెకండ్ది ఏముందమ్మా, ఇప్పుడు ఎప్పుడైనా ట్రయాంగిల్లో మొత్తం అంతా వచ్చినప్పుడు 2/3 మెజారిటీ రావాలి, అప్పుడు కూడా అంతే వస్తుంది కదా. ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా ఒక చోట 50% పెంచి, ఇంకో చోట 30% పెంచి, ఇంకో చోట 70% పెంచితే తేడా వస్తుంది. కానీ అన్ని రాష్ట్రాలకు సమానంగా పెంచితే తేడా ఎందుకు వస్తుంది? లెక్కలు చెప్పాలంటే ఏ పద్ధతిలో లెక్కల ప్రకారం ఏదైనా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, లేదంటే పాత ఫార్ములా అన్ని రాష్ట్రాలకు సమానంగానే చర్చ ఉన్న మరొకసారి తెర మీదకి వస్తుందా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ పార్థసారథి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే